గత 10 సంవత్సరాల నుంచి తెలంగాణ రాష్ట్రంలో టిఆర్ఎస్ పాలనలో భారతదేశంలోనే తెలంగాణ రాష్ట్రాన్ని వ్యవసాయ రంగంలో అగ్రగామిగా నిలిపింది కేసీఆర్ గారు. పంజాబ్ రాష్ట్రాన్ని తలదన్ని, కానీ ఈ ముఖ్యమంత్రి బీఆర్ రాష్ట్రాన్ని తలదన్ని తెలంగాణ రాష్ట్రాన్ని గన్ కల్చర్లో అగ్రగామిగా నిలపాలని చూస్తున్నారా? సాక్షాత్ ఒక మంత్రి కూతురు పోలీస్ వాళ్ళని ముందు పెట్టుకొని ముఖ్యమంత్రి పైన అనుచరుల పైన ఆరోపణలు చేస్తే ఇప్పటిదాకా దాని మీద విచారణ లేదు, ఎఫ్ఐఆర్ లేదు. శాంతి భద్రతలు ఎప్పుడు క్షీణిస్తాయండి? శాంతి భద్రతలు యువ ద్వారా క్షీణిస్తాయి, ఒక మతతత్వాలు రౌడీ షీటర్ల ద్వారా. కానీ ఇక్కడేం జరుగుతుంది? ప్రభుత్వంలో ఉన్న ఓఎస్డీలు, ప్రభుత్వంలో ఉన్న మంత్రులే విచ్చలవిడిగా కళ్ళ కనిపించినట్టు ఇంకా ఓఎస్డీ పాయింట్ బ్లాక్ లో గన్ను పెట్టి 100 కోట్లు డిమాండ్ చేసిరంట. ఉన్న 13-14 మంది మంత్రులకు ఒకరంటే ఒకరికి పడదు, మొత్తం రాష్ట్రాన్ని అల్లకల్లోలం చేసిరు. ఈ విధంగా శాంతి భద్రతలు క్షీణిస్తే ఏ విదేశీ సంస్థలు రావు. నేనేమంటున్నా, ముఖ్యమంత్రి గారు మీ కళ్ళకు ఉన్న గంతలు తెరవండి. మీ మంత్రులు ఏం మాట్లాడుకుంటారో ఒకసారి చూడండి, ఏ విధంగా పరిపాలన కొనసాగిస్తారు. మహేష్ గౌడ్ గారికి ఏం సంబంధము? పార్టీ పరంగా నువ్వు పార్టీని చూసుకో. నువ్వు షాడో ముఖ్యమంత్రివా? మంత్రులు కొట్లాడుకుంటే నీకేం పని? కుటుంబ తగాదాలు ఎక్కడ ఉంటాయండి? కుటుంబ తగాదాలు అంట. కుటుంబ తగాదాలు 4 గోడల మధ్యలో ఉంటాయి. మీరు 4 కోట్ల తెలంగాణ ప్రజల ముందుకు వచ్చి మీరు బట్టలిప్పి కొట్లాడుకుంటారు, దానికి కుటుంబ తగాదాలు అన్నారు. ఒళ్ళు బలిసి మీరు కొట్టుకుంటారు. విచ్చలవిడిగా తెలంగాణ డబ్బుని మీరు దోచుకుంటున్నారు. ఈరోజు తెలంగాణ ప్రజలకు మీ నిజ స్వరూపం తెలిసింది. దానికి నిదర్శనం రాబోయే జూబ్లీ హిల్స్ ఎలక్షన్లో బీఆర్ఎస్ ప్రభుత్వము అత్యధిక మెజార్టీతో జెండా ఎగరవేస్తుంది. సందర్భంగా నేను తెలియజేసుకుంటాను.